తులారాశి తులారాశికి తృతీయంలో చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు రెండోకి ఒకసారి మారే గ్రహం కాబట్టి అంతగా దాని గురించి పెద్ద ఇబ్బంది పడాల్సిన పని లేదు. పంచమంలో రాహు ఉన్నాడు, మంచి ఫలితాలను ఇస్తాడు. 6వ ఇంట్లో శని ఉన్నాడు, మంచి మంచి యోగం తులారాశి వారికి. పోయినసారి ఎంతైతే ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బందులన్నీ కూడా పోగొట్టుకొని ఇప్పుడు మంచిగా ఉండేటువంటి సమయం. భాగ్యంలో గురుడు శుక్రుడు ఉన్నారు, మంచి భాగ్యాన్ని ఇస్తారు, ఇబ్బంది ఏం లేదు. 10వ ఇంట్లో బుధుడు ఉన్నారు, మంచి ఉద్యోగాలు సంపాదించుకోండి. మీ బుద్ధి తెలివితేటలు బట్టి ఉద్యోగాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఏకాదశిలో కేతువు ఉన్నాడు, మంచి భక్తి జ్ఞాన వైరాగ్యాల కారకుడైనటువంటి కేతువు మంచి భక్తిని అందజేస్తాడు. అదే తులారాశి వాళ్ళకి ద్వాదశంలో కుజుడు ఉన్నాడు. వార ఫలితాల్లో ఈ కుజుడున్నాడు కాబట్టి కొంచెం వ్యయకారకుడు, డబ్బులు చాలా జాగ్రత్త ఖర్చు పెట్టాలి. ఇది తులారాశి యొక్క ఫలితం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి ద్వితీయంలో చంద్రుడు ఉన్నాడు, మంచి డబ్బులు వస్తాయి చక్కగా చంద్రుడి వల్ల. ఉన్న 2 రోజులు కూడా మంచి సంపాదన ఉంటుంది. చతుర్థంలో రాహు ఉన్నాడు. తల్లితో గొడవ పడబాకండి. తల్లి ఎప్పుడు కూడా తల్లికి నమస్కారం చేయడం వరకే మన పని కాబట్టి తల్లిని ఎప్పుడు చాలా జాగ్రత్త చూసుకోండి. అందులో పంచమంలో శని ఉన్నాడు. అంటే పంచమంలో శని ఎప్పుడు మంచి ఫలితాలను ఇస్తాడు. మన్యుసుక్క పారాయణ చేయండి, లేకపోతే శనివారం నాడు ఆంజనేయ స్వామి గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకోండి. అష్టమంలో గురుడు శుక్రుడు ఉన్నాడు. లివర్ ప్రాబ్లమ్స్, అరగకపోవటం,